25 విడుకోలు పలుకుతూ 26కి స్వాగతం పలికే సందర్భంలో యావత్ రాష్ట్ర ప్రజానీకానికి సిపిఐ పార్టీ పక్షాన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. నూతన సంవత్సరం ప్రజా సమస్యల పరిష్కార సంవత్సరం లాగా ప్రజల హక్కులు పరిరక్షించే సంవత్సరం లాగా ప్రజల అభ్యున్నతి కోసం మరిన్ని పోరాటాలు విజయవంతంగా నిర్వహించేలాగా ఉంటుందనే ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నాం. నిన్ననే సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవాడలో జరిగింది. సిపిఐ శతవార్షికోత్సవాలు వాస్తవానికి డిసెంబర్ 26 ముగింపు తేదీ. తెలంగాణ ఎన్నికల కారణంగా జనవరి 18 దేశవ్యాపిత ముగింపు ఉత్సవం ఖమ్మం నగరంలో జరగబోతూ ఉంది. లక్షలాది మంది పలు రాష్ట్రాల నుంచి పాల్గొనబోతూ ఉన్నారు. యావత్ సిపిఐ జాతీయ నాయకత్వంతో పాటు సుమారు 30 దేశాలకు పైగా ఆయా దేశాల కమ్యూనిస్టు అగ్రనేతలకు కూడా అందులో పాల్గొనున్నారు. ఈ సందర్భంగా ఖమ్మంలో జరిగే సభలకి పెద్ద ఎత్తున తరలి రావాలని ప్రజాశ్రేణులందరికీ విజ్ఞప్తి చేస్తుంది. 2025 సిపిఐ ఎన్నో విజయాలను సాధించింది. గత 5-6 సంవత్సరాల కాలంగా పేదల పెన్షన్ పెంచాలని సాగించిన పోరాటాల ఫలితంగా గత ఎన్నికల్లో ఇప్పుడున్న కూటమి 4,000 సాధారణ ప్రజలకు ఇచ్చే పెన్షన్ని పెంచి అమలు పరిచేలాగా చేసిన పోరాటం అది సిపిఐ పోరాటమే. ప్రజల ఆకాంక్షల్ని అనుకూలంగా చెప్పకపోతే రాజకీయాల్లో ఓట్లు పడవని ఆనాడు ఇందిరాగాంధీ గరీబీ హఠావో అన్న, ఈనాడు చంద్రబాబు 4,000 పెన్షన్ ఇస్తానన్నా, రైతాంగానికి 20,000 రూపాయలు సపోర్ట్ చేస్తామన్నా, 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తామన్నా జాతీయ ప్రాంతీయ రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలవడం కోసం అపరిమితమైన హామీలను ఇచ్చి అమల్లో వైఫల్యం చెంది మరుసటి ఎన్నికలు వచ్చేటప్పటికి ఓడిపోతూ ఉన్నాయి. ఈనాడు కేంద్రంలో మోడీ 50 ఏళ్ల ఉద్యమకారుల చరిత్ర, వారి పోరాటాలు డీజీపీలకి లేఖ ద్వారా సేకరించడం అంటే రానున్న రోజుల్లో భారతదేశంలో మరోసారి హిట్లర్ నియంతృత్వానికి మోడీ పాల్పడుతున్నాడు అనే దానికి ఇది పెద్ద సంకేతం. హిట్లర్ నాజీల గోరి ఆ ప్రజలు ఎలా కట్టారో మోడీ అమిత్ షాల ప్రభుత్వం కూడా రాబోయే ఎన్నికల్లో ఓడిపోతుందని ఖచ్చితంగా నిర్ధారించుకొని చెప్పచ్చు. వారి మద్దతుతో ఈ రాష్ట్రంలో మరోసారి గెలవాలనుకునే ఈ కూటమి పక్షాలు విచక్షణ రహితంగా ప్రజల మీద, ఉద్యమకారుల మీద, విద్యార్థుల యువజనుల మీద అడ్డగోలు కేసులు పెడితే
అదే గతి వీరికి కూడా పడుతుందని ముందస్తు హెచ్చరికని తెలియజేస్తున్నాం. బైజూస్ వైసీపీ కాలంలో అడ్డుగోలు అగ్రిమెంట్ చేసుకుంది విద్యా సంస్థలతో. ఆ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్రంలో అనేక చోట్ల వారి కార్యాలయాల మీద ఆందోళన చేసిన మాట నిజం. ఆ కేసులు పెట్టి వైజాగ్లో విద్యార్థి యువజన నాయకుల్ని రౌడీ షీట్లు తెలపడం అంటే మీరు జగన్మోహన్ రెడ్డికి పరోక్షంగా వారు అనుసరించిన విధానాలు మీరు రైట్ అని ఒప్పుకుంటారా? అందుకు సిద్ధపడి ఈ రౌడీ షీట్లు తెరవడానికి మీరు ఆదేశాలు జారీ చేశారా? అది తేల్చుకోవాల్సిన బాధ్యత మీది. ప్రభుత్వాలు ఏమైనా, పార్టీలు ఎవరైనా, జెండాలు, రంగులు, కులాలు ఎలా ఉన్నా ప్రజల పక్షాన త్రికరణ శుద్ధిగా పోరాడే పార్టీ సిపిఐ పార్టీ. ఇవాళ మోడీ అద్భుతమైన అభివృద్ధి అని చెబుతున్నారు. సిగ్గుందా భారతీయ జనతా పార్టీ నాయకులకి, కుర్చీల్లో కూర్చున్న వాళ్ళకి, వాళ్ళ సంఖ్యలో దూరిన వాళ్ళకి అని నేను అడుగుతున్నా. డాలర్ మార్గం మోడీ వచ్చినప్పుడు 63 రూపాయలు, ఈరోజు 90.28 రూపాయలు. దేశ ఆర్థిక వ్యవస్థ అద్భుతమైతే రూపాయి విలువ ఇంత దారుణంగా మీ కాలంలో ఎందుకు పడిపోయిందో మోడీ అయినా చెప్పాలి. మోడీని జోహుకుమని రాష్ట్ర పాలకులైనా చెప్పాలి. మోడీ పవర్లోకి వచ్చినప్పుడు మన దేశ అప్పు 53 లక్షల కోట్లు, ఈనాడు 2,75,000 కోట్లు. ఈ అప్పు మీ కాలంలో పెరిగిందా లేదా? పెరిగితే నీ ప్రభుత్వం అద్భుతం ఎలా ఉంటుంది? ద్రవ్యోల్బణం ఇప్పుడు తగ్గింది, 8.2 నుండి 5.1 తగ్గిందని మీరు చెప్తున్నారు. అదే నిజమైన లెక్క అయితే నిత్యావసర వస్తువులు ధరలు ఆకాశానికి ఎందుకు అందుతున్నాయి? అందువల్లనే ఇలాంటి అడ్డుగోలు పద్ధతులు కాకుండా భారత ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి ఒక సరైన సుపరిపాలన కావాలన్నా, వారి భవిష్యత్తుకి, బిడ్డల భవిష్యత్తుకి ఒక స్పష్టమైన ప్రణాళికాబద్ధమైన ఒక వ్యవస్థ కావాలన్నా అది సిపిఐ, వామపక్షాలు, దేశభక్తితో కూడిన లౌకికవాదులతోటే సాధ్యం తప్ప వీరితో కాదు అని మరోసారి, మూడోసారి మోడీ అధికారంలోకి వచ్చినాక తేటతెల్లమైపోయింది. జిఎస్టి తగ్గించినందుకు కర్నూలులో చంద్రబాబు నాయుడు గారు మోడీ అభినందన సభ పెట్టాడు. భారతదేశంలో ఏ భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి జిఎస్టి తగ్గించినందుకు సభ పట్ల. జిఎస్టిని ప్రవేశపెట్టింది ఎవరు? అడ్డగోలుగా 40% వరకు 5 అంచెల పన్ను పద్ధతి పెట్టింది ఎవరు? ట్రంప్ పాకిస్తాన్ అధ్యక్షుడా? పెట్టింది కూడా మోడీ కదా. మోడీ పెట్టి, మోడీ దోచుకొని, మోడీ మళ్ళీ తగ్గిస్తే ఎన్నికల కోసం దాంట్లో సంబరం ఏంటి? పెట్టింది పాకిస్తాన్ అధ్యక్షుడు అయితే, తగ్గించింది మోడీ అయితే ఈయన ఆయన సన్మానం చేస్తే తప్పులేదు. అందుకని ఇలాంటి చేతగాని బ్రతుకుదేరు రాజకీయాలకి పాల్పడితే జగన్
ఎలాంటి విశృంఖలమైనటువంటి పోకడ పోయి ర్యాలీలు పెట్టుకోవడానికి కూడా వీలు లేకుండా జీవో నెంబర్ 1 తెస్తే దాన్ని ఎలా ఎదుర్కొన్నామో మీ పీడీ యాక్ట్లు కానీ రౌడీ షీట్లు కానీ వాటిని ఎదుర్కోవడానికి అన్ని వేళలా కమ్యూనిస్టులు సిద్ధంగా ఉంటారు. 2026 ఈ పోకడల నుంచి రాష్ట్ర కూటమి ప్రభుత్వం గుణపాఠాలు తెచ్చుకోకపోతే అధికారం ఉన్నప్పుడు అంతా పచ్చగా కనపడుతుంది. వైనాట్ 175 అని చెప్పిన జగన్ని ఒక్కసారి ఈ 25 చివరి రోజు మాట్లాడుకుంటే ఏ ఫలితాలు వచ్చినాయో అలాంటి ఫలితాలు ఉంటాయి. ఇవాళ రాష్ట్రంలో దేశంలో ఉన్న సహజ సంపద ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ సంవత్సరానికి 2,75,000 కోట్లు అదాని అంబానీ రిలయన్స్ వాళ్ళు కొట్టేస్తున్నారు. అదే సహజ వాయువుని రాష్ట్ర కార్పొరేషన్ల ద్వారా తెచ్చుకుంటాయి. మన రాష్ట్రానికి అప్పులు బాధ లేకుండా ఉంటుంది. అందులో సహజ సంపదని అదాని అంబానీలకు దోచిపెట్టకుండా కార్పొరేట్లకు ఇవ్వకుండా ప్రభుత్వ పరంగా వాటిని ఉంచాలని దానికోసం 26లో ఈ రాష్ట్ర ప్రగతి కోసం, ప్రజల హక్కుల కోసం, సహజ వనరుల జాతీయం కోసం, రైతుల రక్షణ కోసం, దళిత 15 వర్గాల ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం మా పోరాటం కొనసాగుతుందని అందుకు ప్రజలందరూ కూడా తోడ్పాటు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.